మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పరిణామంతో విచారణ మరికొంతకాలం వాయిదా పడింది. సోమవారం హైకోర్టులో పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంలో పోలీసుల తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ కీలక వాదనలు వినిపించారు. అశ్విని కుమార్ తన వాదనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెయిల్ పిటిషన్లను ముందుగా విచారించిన న్యాయమూర్తి తర్వాత దాఖలయ్యే పిటిషన్లను కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ సంతోషిని. మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు పిన్నెల్లికి అయితే మాత్రం బెయిల్ లభించలేదు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే నిన్న ఉదయం విజయవాడలో ఉన్నటువంటి న్యాయస్థానంలో హైకోర్టులో కూడా ఒక పిన్నెల్లి తరపున పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లికి సంబంధించినటువంటి పిటిషన్ పై కూడా నిన్న మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కూడా బెంచ్ పైకి అయితే మాత్రం రావడం జరిగింది. మరి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాదనలు అయితే మాత్రం న్యాయమూర్తి ఎదుట వినిపించినటువంటి నేపథ్యంలో మరి న్యాయమూర్తి అయితే మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క కేసుని విచారిస్తామంటూ 14 వాయిదా వేస్తూ కూడా తీర్పు అయితే ఇవ్వడం మాత్రం జరిగింది. సంతోషిని. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించి పగలగొట్టినటువంటి అనంతరం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో రెండుచింతల పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా నంబూరి శేషగిరిరావు తనపై హత్యాయత్నం జరిగింది అనేటువంటి దానిపై కేసు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్నికలు జరిగినటువంటి తర్వాత రోజు కారంపూడిలో ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ కూడా కారంపూడిలో ఒక భయానక వాతావరణం ఆడ్లు గొడ్డలతో కర్రలతో కూడా స్వైర వ్యవహారం చేశారు. ఈ నేపథ్యంలోనే అటువంటి సిఐ నారాయణ స్వామిపై కూడా హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క 2 కేసుల్లో కూడా ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరులో ఉన్నటువంటి కారాగారంలో ఉన్నారు. పిన్నెల్లికి ఇప్పటి వరకు బెయిల్ లభించకపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ రెండు కేసుల్లోనే ప్రస్తుతం పిన్నెల్లి అయితే మాత్రం ప్రస్తుతం నెల్లూరు సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి కోర్టులో కూడా ఇప్పటికి 2 సార్లు బెయిల్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. కానీ ఆ 2 బెయిల్ పిటిషన్ కింది స్థాయి కోర్టు కొట్టేసింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిన్నెల్లి అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. మరి హైకోర్టుని ఆశ్రయించడంతో పాటు దాదాపుగా ఇప్పటికి 2 సార్లు కూడా ఈ పిటిషన్ సంబంధించినటువంటి దానిపై కూడా వాయిదా పడుతూ వచ్చాయి. కాబట్టి తిరిగి మరలా రేపు 14 అంటే రేపు సాయంత్రంలోగా దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ కోసం అయితే మాత్రం మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలంతా ఎదురు చూస్తారు. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సంతోషం. రైట్ పవన్, థ్యాంక్ యూ.